హే అమిగోస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక విటమిన్ డెఫిషియన్సీ వల్ల మన ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి అని ఒక విషయం చెప్పబోతున్నాను. అండ్ ఆ వైటమిన్ ఏంటి, ఆ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్ని డిసీజెస్ వస్తున్నాయి, అండ్ ఆ వైటమిన్ మనకి ఏ ఫుడ్లో దొరుకుతుంది, నాన్ వెజ్లో ఉంటుందా, వెజ్లో ఉంటుందా, ఇలా అన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. దానికన్నా ముందు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, వీడియోస్ లైక్ చేయడం లేదు, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, మరి కొంతమందికి నా వీడియోని షేర్ చేయండి. దానివల్ల నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో మన బాడీలో అతి తక్కువ మోతాదులో మన బాడీకి కావాల్సిన వైటమిన్ ఏంటి అంటే అది వైటమిన్ B12. సో ఒకవేళ అంత లభించే తక్కువగా తీసుకోవాల్సిన వైటమిన్ దొరక్కపోతే మన బాడీకి చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇన్ని కావు, లెక్కలేనన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక వైటమిన్ B12 అనేది లేకపోతే మన బాడీలో చాలా ఇష్యూస్ వస్తాయి. ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. యూజువల్లీ ఒక ఆర్గానిజంకి వైటమిన్ B12 చాలా అవసరం. చాలా అంటే చాలా వాటిలో వైటమిన్ B12 ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట. సో ఒకవేళ మనకి వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే సప్లిమెంట్స్ తీసుకుంటాం. సో మనం ఈజీ వే, సింపుల్ వే వెతుక్కుంటున్నాం. సో పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కోవాలి. ఇది ఏం చేసినా కూడా, సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా అది టెంపరీ సొల్యూషన్. సో దానికి మనం పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్. సో మనం తీసుకునే ఫుడ్లో కొన్ని రకాల ఫుడ్స్ మనం రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోగలిగితే వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది మన దగ్గరలోకి కూడా రాదు, పారిపోతుంది మనల్ని చూసి. సో అలాంటి ఫుడ్స్ ఏంటి అని కూడా మనం వీడియోలో చూద్దాం అనమాట. సో బాడీకి మనం కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకున్నా కూడా నీరసంగా, అలసటగా అనిపించడం, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, కాళ్ళ మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి అంటే మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని గుర్తించాలి. అండ్ ఇవే కాకుండా లాంగ్ టర్మ్లో అంటే ఈ B12 డెఫిషియన్సీ లాంగ్ టర్మ్లో ఉంది అంటే మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, దాంతోపాటు అనీమియా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే వైటమిన్ B12. సో ఈ వైటమిన్ B12ని మనం సైనకోబాలమిన్ అని కూడా పిలుస్తుంటాం. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్ అనమాట. సో దీనికి మన బాడీకి ఏంటి లింక్ అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందు. సో మనకి వైటమిన్ B12 అనేది DNA ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో DNA ఏంటి అంటే మనకి రోజు కొన్ని లక్షల సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఆ సెల్స్లో మనకి DNA ఉంటుంది. ఆ DNA అనేది మన బాడీ ఫంక్షన్స్ జరగడానికి చాలా ముఖ్యమైన ఒక ఎలిమెంట్ అనమాట. సో ఒక ఆర్గానిజం ఉంది అంటే అది దేని మూలాన పనిచేస్తుంది అంటే ఆ DNA స్ట్రక్చర్ బేస్ చేసుకొని మన రూపం కానీ, మన కళ్ళు కానీ, మన బాడీ ఫంక్షన్స్ కానీ డిపెండ్ అయి ఉంటాయి. సో వీటితో పాటుగా ఇది RBC ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. సో మనకు ఒకవేళ వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, మన RBC స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో RBC ఉండాల్సిన సైజ్ కంటే సైజ్ పెద్దగా అవుతుందన్నమాట. RBC ఫంక్షన్ ఏంటి, రెడ్ బ్లడ్ సెల్ ఫంక్షన్ ఏంటి అంటే అది ఆక్సిజన్ని బాడీ అంతటికి సప్లై చేస్తుంది. సో ఇది ఆక్సిజన్ని సప్లై చేయాలి అంటే దాని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అది కొంచెం గుంటలాగా ఉంటుంది RBC సెల్ అనేది. ఆ గుంటలోనే ఆక్సిజన్ని మోసుకొని అన్ని బాడీ పార్ట్స్కి తీసుకొని వెళ్తుంది. అలాంటప్పుడు RBC షేప్ మారిపోతే ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. దానివల్లే మీకు నీరసం రావడం, అలసట రావడం, తొందరగా చెమటలు పట్టడం, ఎక్కువసేపు నించొని ఉండలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయన్నమాట. దీంతో పాటుగా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి కూడా మనకి ఈ వైటమిన్ B12 అనేది హెల్ప్ చేస్తుంది. దీని ఇంకొక ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్ వెజల్స్. సో మనకి బ్లడ్ వెజల్స్లోనే బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మన బ్లడ్ వెజల్స్ ప్రాపర్గా వర్క్ చేయడానికి కూడా వైటమిన్ B12 అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీకు ముందు చెప్పినట్టు RBC స్ట్రక్చర్ చేంజ్ అయితే ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. సో ఆక్సిజన్ సప్లై ఆగిపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫీట్ బర్నింగ్స్ కానీ, కళ్ళు తిరిగినట్టు అవ్వడము, కళ్ళు తిరిగి పడిపోవడము, నీరసం రావడం, ఊరికే బాడీకి స్వెట్ రావడం, ఎక్కువసేపు నించొని ఉండలేకపోవడము, నీరసంగా ఉండడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తాయన్నమాట. సో మరి దీనికి మనం ఏం చెయ్యాలి అంటే ఒక్క వే ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్. సప్లిమెంట్స్ ఉన్నాయి, ఎందుకు టెంపరీగా మాత్రమే అవి. సో మీరు పర్మనెంట్గా ఇది ఒక సొల్యూషన్ లాగా తీసుకోవాలంటే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే
ఇప్పుడు జీవితాంతం మెడిసిన్ వేసుకోలేరు కదా, దానికి ఏదో ఒక దగ్గర చెక్ పెట్టాలి కదా. సో ఆ చెక్ పెట్టడమే ఫుడ్తో పెట్టేయండి. సో మీరు మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మీ బాడీకి మంచిదే కదా. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ఒక్క వైటమిన్ చాలా తక్కువ క్వాంటిటీలో మనకు దొరకాలి. యాక్చువల్లీ మన బాడీకి కావాల్సిన చాలా తక్కువ క్వాంటిటీ. సో మనం డైలీ ఒక 2 eggs తింటే ఆటోమేటిక్గా మీకు అది వచ్చేస్తుంది. సో ముందు ఏ ఫుడ్స్లో ఉంటుంది, ఎంతెంత క్వాంటిటీలో ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నాన్ వెజెస్లో ఎక్కువగా దొరుకుతుంది వెజ్లో కంటే. సో ముందు నాన్ వెజ్లో ఏంటి అంటే ఎగ్స్, నాన్ వెజ్లో చికెను, మటను. ఆబ్వియస్లీ అన్నిట్లో కూడా మనకి వైటమిన్ B12 అనేది దొరుకుతుంది అనమాట. సో మనకి ఎగ్స్లో ఎంత దొరుకుతుంది అంటే 0.6 grams దొరుకుతుంది. మీకు 25% ఆఫ్ వైటమిన్ B12 అనేది ఒక ఎగ్ నుంచి దొరుకుతుంది అనమాట. సో మీరు డైలీ ఒక 4 eggs తినడానికి ట్రై చేయండి. ది బెస్ట్ అనమాట మీకు అది. సో మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ప్రోటీన్స్ దొరుకుతాయి, అన్ని వైటమిన్స్ దొరుకుతాయి ఎగ్ నుంచి. సో ఇలా మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కర్డ్ తీసుకోండి. కర్డ్లో కూడా 70% కాదు 50% దొరుకుతుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఇది దొరుకుతుంది. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోండి. అండ్ పప్పులు, మ్యాటర్ ఏంటంటే పప్పుల్లో చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. అందుకనే మీరు ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా తినాలి అనుకున్నప్పుడు వీటిలో వైటమిన్ B12 కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్వాంటిటీ పెంచుకోండి. మీరు రైస్ ఎంత తింటున్నారో కర్రీ కూడా అంతే తినండి. సో ఏదైతే పప్పుతో వండుకుంటున్నారో ఏ పప్పులైనా పర్లేదు, పప్పులో మీకు సెరల్స్లో ఖచ్చితంగా ఇది దొరుకుతుంది. సో మీరు క్వాంటిటీని మినిమం ఒక కప్ లాగా తీసుకోండి. సో దట్ మీకు బాడీకి రావాల్సిన దాంట్లో అట్లీస్ట్ 0.5% అయినా మీ బాడీకి అందుతుంది. సో మీరు తినే పద్ధతిని మార్చుకుంటే ఖచ్చితంగా మీ బాడీకి రావాల్సిన అన్ని వైటమిన్స్, మినరల్స్ అన్నీ దొరుకుతాయి. సో మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి ఎలాంటి ఆల్టర్నేట్స్ ఉన్నాయి, వెజిటేరియన్స్ ఏం తినాలి, నాన్ వెజిటేరియన్స్ ఏం తినాలి అని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఇవాల్టి వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching. Thank you.